ఫస్ట్ హాఫ్ అదుర్స్ ప్లే ఆఫ్ సమీపిస్తున్న కొద్దీ సెకండ్ హాఫ్ అంతకు మించి అనిపిస్తోంది. మ్యాచ్కు మారుతున్న అంచనాలు, బెర్త్ల కోసం కనిపిస్తున్న పోరాటాలు ఐపీఎల్ మీద మరింత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నాయి. దాదాపు ప్రతి జట్టు 10 మ్యాచ్లు ఆడగా ప్లే ఆఫ్ రేసు క్యూరియస్గా కనిపిస్తోంది. గుజరాత్ రాజస్థాన్ మ్యాచ్ అన్ని ఈక్వేషన్స్ ఎలా మార్చింది? టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించబోయే జట్లు ఏంటి? ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ అదుర్స్. రివెంజ్ ఫైట్ లో మారుతున్న ఈక్వేషన్స్, ప్లే ఆఫ్ సమీపించే వేళ ఇంట్రెస్టింగ్ ఫైట్స్. ఒక్క మ్యాచ్తో దూసుకొచ్చిన గుజరాత్, దినదిన గండంగా మారిన ఆర్సీబీ సీన్. మరి మిగతా జట్ల పరిస్థితి ఏంటి? ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్న జట్లేంటి? ఇంటికి బ్యాగ్లు సర్దుకునే టీంలేంటి? 2 ప్లేస్ల కోసం 5 జట్ల మధ్య కీలక పోరు. ఈసారి ఐపీఎల్ సెకండ్ సెషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రివెంజ్ వీక్ లో జట్లు ఒకరిపై మరొకరు పాత పగలన్నింటినీ తీర్చుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు ప్లే ఆఫ్స్ కు ఏ జట్టు వెళుతుంది, ఏ జట్టు ఇంటి దారి పడుతుందనేది టెన్షన్ గా మారింది. మొన్నటి వరకు తిరుగులేదు అనుకున్న టాప్ 4 జట్లు ఇప్పుడు ప్లే ఆఫ్స్ లో ఉంటాయో ఉండవో అనే డైలమా కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ తరువాత పాయింట్స్ టేబుల్లో భారీ మార్పులు వచ్చాయి. అప్పటి వరకు టాప్ 4 బయట ఉన్న గుజరాత్ ఒక్కసారిగా 2వ స్థానానికి ఎగబాకగా టాప్ 4 లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ 5వ స్థానానికి పడిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తన మొదటి స్థానాన్ని కాపాడుకుంది. ఈ ఒక్క విజయంతో టాప్ 4 స్థానాలు మారిపోయాయి. ఐపీఎల్ నియమావళి ప్రకారం పాయింట్స్ టేబుల్లో మొదటి 4 స్థానాల్లో ఉన్న జట్లు ప్లే ఆఫ్ రేస్ కు అర్హత సాధిస్తాయి. అక్కడి నుంచి ఫైనల్ కు చేరేందుకు పోటీ పడతాయి. టాప్ 2 ఉన్న జట్లు క్వాలిఫైయర్ 1 ఆడతాయి. అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు క్వాలిఫైయర్ 2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. 3-4 స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్లో పోటీ పడతాయి. అందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి వెళ్లిపోతుంది. గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టుతో పోటీ పడుతుంది. ప్లే ఆఫ్ దగ్గర పడుతున్న వేళ సన్ రైజర్స్ మొదలుకుని కోల్కతా నైట్ రైడర్స్ వరకు అన్ని జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు టోర్నమెంట్ మీద మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. మామూలుగా 16 పాయింట్లు అనేవి ప్లే ఆఫ్స్ కు సేఫెస్ట్ మార్క్. అయితే ఈసారి పోటీ తీవ్రంగా ఉండడంతో లెక్కలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్ తో మ్యాచ్ లో గుజరాత్ దూకుడుతో పాయింట్ల పట్టికలో ఎగువన ఉన్న 3 ప్రధాన జట్లు తమ స్థానాలను కోల్పోయాయి. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఒక మెట్టు కిందకు పడిపోయాయి. 2వ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ ఇప్పుడు 3వ స్థానానికి పరిమితమైంది. పంజాబ్ కు 10 మ్యాచ్ల్లో 13 పాయింట్లు ఉన్నాయి. 12 పాయింట్లతో 3వ స్థానంలో ఉన్న బెంగళూరు జట్టు ఇప్పుడు 4వ స్థానానికి పడిపోయింది. ఈ మార్పులతో ప్లే ఆఫ్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. ఈ 3 జట్లు తమ మిగిలిన అన్ని మ్యాచుల్లో విజయం సాధించినా గరిష్టంగా 14 పాయింట్లు మాత్రమే సాధించగలవు. లీగ్ దశ ముగిసే సమయానికి 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరడం అసాధ్యమే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ జట్లు ముందడుగు వేయడం కష్టం. సీజన్ ముగుస్తున్న కొద్దీ పాయింట్ల పట్టికలో ప్రతి మ్యాచ్ ఫలితం కీలకంగా మారుతోంది. రాబోయే మ్యాచ్ల్లో జట్ల ప్రదర్శన ఆధారంగానే ప్లే ఆఫ్ బెర్తులు ఖరారు కానున్నాయి. మరి ఏ జట్టుకు ఎలాంటి ఛాన్స్ ఉంది? సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఏంటి? 2 ప్లేస్ల కోసం పోటీ పడుతున్న 5 జట్లు ఏంటి? చెన్నై, లక్నో మధ్య ఐపీఎల్లో 53వ మ్యాచ్ జరిగే సమయానికి సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్న జట్లుగా కనిపిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం 10 మ్యాచ్లు ఆడి 13 పాయింట్లతో ఉంది. మిగిలిన మ్యాచ్ల్లో 2 గెలిస్తే చాలు, ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం. 11 మ్యాచ్లాడిన సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో ఉంది. మిగిలిన 3 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ గెలిచినా చాలు, ప్లే ఆఫ్ ఖాయం. ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తే హైదరాబాద్ను అడ్డుకోవడం అంత ఈజీ కాదు. మిగిలిన 3 మ్యాచ్లను స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
గుజరాత్ టైటాన్స్ కూడా 14 పాయింట్లకు చేరుకుంది. ఈ జట్టు కూడా మిగతా 3 మ్యాచ్ల్లో 1 గెలిస్తే ప్లే ఆఫ్స్ కు వెళుతుంది. 2 స్థానాల కోసం 5 జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. దీంతో ఐపీఎల్లో అసలు సిసలైన సమరం కనిపిస్తోంది. ఆ 2 స్థానాల కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. రాజస్థాన్, పంజాబ్, బెంగళూరు టోర్నీ స్టార్టింగ్ లో అదరగొట్టినా సెకండ్ హాఫ్ లో తడబడుతున్నాయి. దీంతో ప్లే ఆఫ్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. చెన్నై, కోల్కతా జట్లకు మొదట్లో పరాజయాలు ఎదురైనా కీలక సమయంలో పుంజుకుని టాప్ 4 రేసులో కనిపిస్తున్నాయి. ఆర్సీబీ ప్రస్తుతం 10 మ్యాచ్లు ఆడి 12 పాయింట్లతో ఉంది. ఆ జట్టుకు నెట్ రన్ రేట్ స్ట్రాంగ్ గా ఉంది. మిగతా 4 మ్యాచ్ల్లో 2 గెలిస్తే ప్లే ఆఫ్ చేరుకోవడమే కాదు, టాప్ 2లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే అది అంత ఈజీ అనిపించడం లేదు. ఇక 11 మ్యాచ్లాడిన రాజస్థాన్ 12 పాయింట్లు సాధించింది. మిగిలిన 3 మ్యాచ్ల్లో 1 గెలిస్తే చాలు. కోల్కతా నైట్ రైడర్స్ వరుసగా 4 విక్టరీలతో అందరికీ షాకిచ్చింది. 9 పాయింట్లతో ఉన్న కేకేఆర్ మిగిలిన 4 మ్యాచ్ల్లో 4 కూడా గెలిస్తే ప్లే ఆఫ్స్ లో అడుగు పెడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ కు ప్లే ఆఫ్స్ అవకాశాలు లేకపోయినా ప్లే ఆఫ్స్ కు వెళ్లే జట్లను మాత్రం అడ్డుకునే అవకాశం మాత్రం ఉంది. దీంతో లీగ్ స్టేజిలో ఆఖరి మ్యాచ్ వరకు ఏ జట్టు ప్లే ఆఫ్స్ కు వెళుతుంది, ఏది ఇంటి దారి పడుతుంది అని చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. 5 జట్లకు సమానమైన పాయింట్స్ వస్తే నెట్ రన్ రేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది.